శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఒకనొకప్పుడు ఇక్కడ ఉండే వాయులింగానికి ఒక సాలెపురుగు, ఒక నాగుపాము, ఒక ఏనుగు వాటి శక్తికి మించి ఆ పరమశివుడికి పూజలు చేసేవంట. సాలెపురుగు వచ్చేసి శివుడికి చలివేయకుండా వెచ్చగా ఉండే విధంగా శివలింగం చుట్టూ బూజుతో గూడు కట్టేదంట. ఇంకా నాగుపాము వచ్చేసి శివలింగానికి ఎండా వాన తగలకుండా పడిగ విప్పుకొని ఒక ఆభరణంగా ఉంటూ పూలమాలలు తెచ్చివేసేదంట. ఇంకా ఏనుగు వచ్చేసి పక్కనే ఉండే ఏట్లోంచి నీళ్లు తీసుకొని వచ్చి శివలింగం ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్లతో అభిషేకం చేసేదంట. ఈ విధంగా ఆ మూడు కూడా ఆ పరమశివుడి మీద విపరీతమైన భక్తి చూపించేవంట. ఇంకా ఇలా జరుగుతుండగా కొన్ని రోజుల తర్వాత ఒకదాని మీద ఇంకొక దానికి పూర్తిగా పడకుండా పోయిందంట. ఏనుగు నీళ్లను తీసుకొని వచ్చి శివలింగం మీద పోయడం వల్ల సాలెపురుగు కట్టిన గూడు ఇంకా నాగుపాము వేసిన పూలమాలలు పోతాండాయని చెప్పేసి రెండు కూడా ఏనుగు మీద కోపంతో రగిలిపోయాయంట. ఇంకా ఒకదాని మీద ఇంకొకటి గొడవ పడి నాగుపాము ఏనుగును గరిచేసిందంట. ఏనుగు వచ్చేసి సాలెపురుగు నాగుపామును తొక్కేసిందంట. మొత్తానికైతే మూడు చనిపోయాయి. ఇంకా ఇది చూసిన ఆ మహాశివుడు ప్రత్యక్షమై, మీరు ముగ్గురు కూడా నాకు పరమ భక్తులు, మీరు చేసిన త్యాగం ఊరికే పోదు, ఇప్పటి నుండి ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పిలుస్తారని స్వయంగా ఆ మహాశివుడే చెప్పాడంట. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే నాగుపాము, ఇంకా హస్తి అంటే ఏనుగనమాట. తెలిసింది కదా శ్రీకాళహస్తి పేరు ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి నా వీడియో మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.